రాత్రి వేళ దేవుని వాక్య భాగంలోంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై స్వస్థత కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నారు యేసుప్రభు వారు ఈ మాట? చెప్పండి. 8 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ పడుచు ఉన్నటువంటి భయంకరమైన బాధ. బిడ్లరా, 12 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. స్వస్థత కొరకు బాగుపడాలని హాస్పిటల్ తిరిగి 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 ఎన్ని హాస్పిటల్స్ తిరిగిందో. మొత్తం మీద తిరిగిన తరువాత ఒక దినాన ఒక మాట విందామే. ఒక మాట ఇంది, ఇదిగో యేసుప్రభు వారు పలానా గ్రామస్తున్నారు. యేసుప్రభు వారు ఎటువంటి రోగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, ఏ రోగైనా బాగుపడతారని చెప్పుకుంటే ఆ మాట ఇవి మనసులో పడింది. స్తోత్రం చెప్పండి. ఏ రోగైనా బాగుపడతాడు, ఏ బలహీనులైనా బలపడతారు, ఏ స్థితిలో ఉన్న వారికైనా స్వస్థత కలుగుద్ది అని విని ఆమెలో బలమైన విశ్వాసం కలిగిందంట. ఏంటో తెలుసా? 12 సంవత్సరాల నుంచి తనకున్నదంతా వ్యయపరుచుకుని, ధనమంతా ఖర్చు పెట్టుకుని, ఆస్తి అంతా పాడు చేసుకుని, రోగానికి ఖర్చు పెట్టుకుని, బిడ్డలారు ఆరోగ్యం అంతా పాడైపోయి రకరకాలటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఆమెకు ఒక మాట వినపడింది. ఏమిటా మాట? చెప్పండి. యేసును గూర్చిన మాట. ఎవరిని గూర్చిన మాట? యేసును గూర్చిన మాట చెప్పండి. ఆమె చెవులకు వినబడింది. ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్ని హాస్పిటల్ తిరిగాను, ఇంతమంది డాక్టర్లను సంప్రదించాను, ఇన్నిసార్లు ప్రయాసపడ్డాను, 12 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఏ డాక్టర్ కూడా నా రోగాన్ని నయం చేయలేకపోయాడు. ఇదిగో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చెప్పాలి, నేను బాగుపడతాను. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని ఏమైనా సరే, ఎలాగైనా సరే, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, కానీ మొత్తం మీద నేను ఆయన్ని ముట్టుకోవాలి అని ఒక బలమైన విశ్వాసంతో అక్కడికి వెళ్తే ఆ ప్రాంతం అంతా కూడా జనసమూహంతో కెక్కిరిసిపోయిందంట. వెళ్ళటానికే ఖాళీ లేదు. అంటే యేసు ప్రభు దగ్గరికి ఆ దినాల్లో తండోపతండాలుగా వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చేవాళ్ళు? స్వస్థత కోసం. దయ్యాలు పట్టిన వాళ్ళు, చాంద్ర రోగులు, కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, పక్షవాయం కలిగిన వాళ్ళు, రకరకాలటువంటి రోగులను నా ప్రభు దగ్గరకు తీసుకువచ్చేవాళ్ళు. కానీ బిడ్లరా, ఈమెను మాత్రం ఎవ్వరు ఈమెను ఎవ్వరూ తీసుకెళ్ళలేదు. కానీ ఈమె స్వతహాగా వెళ్ళేసరికి ఆ జనసమూహాన్ని చూసి అనుకుందంట, అందుకే అనుకుంటే జనం అందరు ఇక్కడికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా నా జీవితంలో వాళ్ళ కార్యము జరుగుద్ది అనుకుంది. ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఇంతమందిని ఎక్కడ
చూడలే. ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ ఆ హాస్పిటల్ దగ్గర డాక్టర్లు చాలా మంది ఉన్నారు, నర్సులు ఉన్నారు, కానీ పేషెంట్లు ఎంతమంది లేరు. కానీ ఇక్కడైతే సందు లేకుండా కిక్కిరిచిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఆలోచన చేసుకుంది, వంగి 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 జనాల్లో నుంచి మెల్లమెల్లగా సందు చేసుకుని వెళితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? అక్కడ నిలబడి లేడు ఆయన కూర్చుని లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అక్కడ? ఇదిగో ఇలాగ మోకాళ్ళు వేసి కదా, ఇలాగ మోకాళ్ళు వేసి ఉన్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఆమె ఇదే అవకాశం అనుకుంది, మెల్లగా వచ్చి ఆయన వెనకమాల చెప్పండి ఏం చేసింది? ఈ వస్త్రపు చెంగు అంగీ ఉందే, ఈ అంగీని ముట్టుకుంది. స్తోత్రం చెప్పండి. అంగీని ముట్టుకుంది. ఎప్పుడైతే అంగీని ఇలాగ ముట్టుకుందో విశ్వాసముతో, వెంటనే ఆమె రక్తధారలు కట్టిన. స్తోత్రం చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. వెంటనే ఇలాగ టచ్ చేసిందో లేదో 12 సంవత్సరాల నుంచి ఉన్న రోగము చెప్పండి వెంటనే ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం. ఏ డాక్టర్ను చేయగలిగాడా? ఎన్ని మందులు ఇచ్చాడో. 12 సంవత్సరాలు తిప్పుకున్నారు హాస్పిటల్ చుట్టూ బిడ్డలారా. 12 సంవత్సరాలు తిప్పారు, ఏ డాక్టర్ బాగు చేయలేదు. నా యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది. అర్థమైందా? యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది, అంగీని ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధారలు కట్టెను. అప్పుడు ప్రభువారు అంటారు, ఇదిగో ఎవరు నన్ను ముట్టుకున్నది? ప్రభువారికి తెలుసా తెలీదా? వెనకమాలకు వచ్చి ముట్టుకున్నా, ముందుండి ముట్టుకున్నా, పక్క నుండి ముట్టుకున్నా ప్రభువారికి తెలుసు. కానీ నా ప్రభువారు అన్నది ఏంటంటే, ఎవరు నన్ను ముట్టుకుంది అని ఎప్పుడైతే ప్రశ్నించారో, ఈలోగా ఈ వెనకమాలున్నామే నా ప్రభుకి ఎదురుగా వచ్చి కన్నీళ్లతో ఏడుస్తా ఉంది. స్తోత్రం చెప్పండి. ఏడుస్తా ఉంది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నారు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ బాధ నివారణ అయిపోయింది, నీకు స్వస్థత కలిగింది. ఇప్పుడు నీకు సమాధానం ఉంది. 12 సంవత్సరాలు సమాధానం లేదండి, 12 సంవత్సరాలు నెమ్మది లేదండి, 12 సంవత్సరాలు బాధతో వేదన పడుతూ ఏడుస్తూ నా ప్రభు బిడ్డలారా, 12 సంవత్సరాలు ఒక స్త్రీ భయంకరమైన వేదన పడుతూ ఉంటే ఎంత నరకం అనుభవించిందో, ఎంత బాధ అనుభవించిందో. రక్తస్రావం అనే బాధ నివారణ లేక, స్వస్థత లేక 12 సంవత్సరాలు తన శరీరంలో ఉన్న రక్తం ఎంత భయంకరంగా పోతుంది. అలాంటి భయంకరమైన బాధలు నా ప్రభు దగ్గరికి వస్తే, నా ప్రభు ఆమెను ముట్టుకోలేదు, కానీ ఆమె మాత్రం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. నా ప్రభు అంటున్నారు, ఎవరు నన్ను ముట్టుకుంది? కారణం ఏంటో తెలుసా? నా దేవునిలో నుండి ప్రభావము వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ప్రభావము బయటికి వెళ్ళింది. ఆయనలో నుండి ప్రభావం వెళితే ఏ రోగైనా బాగుపడతాడు. ఇప్పుడు ఆమె స్వస్థత కలగటమే కాదండి, రెండవది ప్రభు అంటాడు, నీకు సమాధానము. ఈ దినాల్లో చాలా మంది బాగుపడ్డా, దేవుడు నెమ్మదిచ్చినా, సమాధానం ఇచ్చినా
కృతజ్ఞత లేకుండా మందిరాలకు దూరంగా తిరుగుతున్నారు. మందిరాలకి రాకుండా దూరంగా తిరుగుతున్నారు. కానీ ప్రభువు అన్యాయస్తుడు కాదండి, మనుషులు అన్యాయస్తులు. మనుషులు కృతజ్ఞత లేని వాళ్ళు, బాగుపడి మేలు పొంది కృతజ్ఞత లేకుండా దేవునికి దూరంగా తిరుగుతున్నారు ఈ రోజుల్లో చాలా మంది. కానీ నా ప్రభు ఎవరో తెలుసా? పక్షపాతము లేని దేవుడు. దేవుని స్తోత్రం. పక్షపాతము లేని దేవుడు. నువ్వు ఎంత రోగముతో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. నీలో నాలో అంతరంగములోనికి తొంగి చూడగలిగిన దేవుడు ప్రభువైన యేసు. నీలోకి నాలోకి తొంగి చూడగలిగిన వాడు ఆయనొక్కడే. ఇప్పుడు ఆమెకు సమాధానం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, బాధ నుంచి నివారణ కలిగించాడండి. ఒక్కసారి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే 3 కార్యాలు పొందుకుంది. దేవుని స్తోత్రం. 3 మేలు. జీవితంలో 12 సంవత్సరాలు సమాధానం లేని ఆమెకు సమాధానం ఇచ్చాడు. నివారణ లేని రోగంతో బాధపడుతుంటే నివారణ ఇచ్చాడు. 3వది, సమాధానం లేకుండా బ్రతుకుతుంటే సమాధానం ఇచ్చాడు. ఆ దేవుని బిడ్డలారా, చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో, దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోవాలో, దేవుని సన్నిధికి ఎందుకు వెళుతున్నామో కూడా తెలియని స్థితిలో బ్రతుకుతున్నారు చాలా మంది. రాజైన దావీదు దేవుని మందిరానికి వెళ్ళంటాడు, ఇదిగో నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. నువ్వు అడగవే దేవుణ్ణి అడగవే, నువ్వు ప్రాధేయపడి అడుగు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రాధేయపడాలండి. ప్రాధేయపడాలి. ఎబ్రీ పత్రికలో పౌలయ్య రాస్తూ అంటాడు, ఆయన ప్రార్థనలను యాచనలను చేశాడు. ఎవరు? యేసు ప్రభువారండి. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి యాచన చేశాడు, అడుక్కున్నాడు తండ్రిని బ్రతిమలాడాడు. అడగటానికి నీకు ఇన్సల్టా? నీ డిగ్రీకి అన్న బెంగం వస్తుందా? ప్రభు సన్నిధికి వచ్చి అడగటానికి నీకు ఇన్సల్టా? అయ్యో, ఒకసారి కొంచెం మనం ఆలోచన చేయాలి. 12 సంవత్సరాలు భయంకరమైన బాధతో ఉన్నామే, విశ్వాసముతో నా ప్రభు దగ్గరికి వచ్చింది. నా ప్రభు అంటాడు, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగాలి ప్రభుని. ఇంకెవరిని అడుగుతావు? నువ్వు ఎవరి దగ్గర ప్రాధేయపడతావు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ చదవమ్మా. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతానికి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేసింది.
చూడండి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. అదేంటి, ఇంటికాడేమో కూతురు దయ్యం బట్టి, ఏమండి, ఇంటికాడ కూతురు దయ్యం బట్టి పడిపోయి మూర్ఛిల్లిపోయి నురుగు కొక్కుతూ పరిస్థితులు బాగోక ఆ బిడ్డ కొట్టుకులాడుతుంటే ఈమె పరిగెత్తుకుని వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఇదేంటి విచిత్రంగా ఉంది. కరుణించమని అడగవలసింది ఎవరు కదా? బిడ్డ పట్ల తల్లి అడుగుతుంది, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నా బిడ్డ దయ్యం పట్టింటికాడ బాధపడుతుందయ్యా, అయ్యా నా బిడ్డకి మేలు చేయవా, నా బిడ్డకు స్వస్థతనివ్వవా అని అడుగుతూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు. దాన్ని వెళ్ళిపోతూ ఉంటే ఏంటి మాట్లాడలేదు, ఒక మాట కూడా జవాబు ఇవ్వలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా? వెళ్ళిందా? వెళ్ళలా. ఏం చేస్తుంది? ఆయన వెనకమాలే వెంటబడి ప్రాధేయపడుతూ బ్రతిమిలాడుతూ ఏడుస్తూ, అయ్యా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నా బిడ్డ పట్ల మేలు చెయ్యయ్యా, అయ్యా నా బిడ్డ అవనస్తురాలయ్యా, భయంకరంగా బాధపడుతుందయ్యా, నా బిడ్డకి సహాయం చెయ్యయ్యా, మేలు చెయ్యయ్యా, నన్ను కరుణించయ్యా అని ఆ తల్లి వేదన పడి ఏడుస్తూ నా ప్రభు వెనక వెళ్తుంటే ప్రభు ఏమన్నారు తెలుసా? రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి వేయటము యుక్తము కాదు. ఏం తీసుకుని చెప్పండి? పిల్లల రొట్టె తీసుకుని దేనికంట కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నాడు. ఇప్పుడు ఆ కనాను స్త్రీని దేనికి పోల్చాడు? అంతే కదా. ఎందుకు పోల్చాడో తెలుసా? ఆయన వెనకమాలే వస్తుందని. స్తోత్రం చెప్పండి. కుక్క వెనకమాల వచ్చుకుంటా ఏం చేస్తుంది అది? ఏమండి, ఇప్పుడు కుక్క వెనకమాల వచ్చుకుంటా అయ్యో అనుకుంటా బతుకులాడుకుంటా చేతంక మూతంక చూసుకుంటా ఎలాగైతే వెంబడిస్తుందో అలాగనే ఈమె కూడా నా ప్రభువుని వెంబడిస్తూ అడుగుతుందయ్యా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లడికి వేయటం యుక్తము కాదని అన్నవే ప్రభువా. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి యేసు ప్రభు వారికి ఎంత చక్కగా జవాబిచ్చిందో. ఏ స్త్రీ? కనాను స్త్రీ. అయ్యా నిజమే ప్రభువా, యజమాని బల్ల మీద నుంచి పడుతున్న ముక్కలు ఉన్నాయే, రొట్టె ముక్కలు. అయ్యా నేను కూడా చెప్పండి కుక్కలాంటి, ఆ కుక్కలాంటిదాన్ని అయ్యా నేను కూడా అని నా ప్రభువును బ్రతిమాలుతూ గోజాడుతూ, బిడ్డలారా ప్రభు దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు ఈమె ప్రభువును వెంబడిస్తూనే ఉంది. ఎవరి కోసం? కన్న బిడ్డ దయ్యాలు పట్టి ఇంటి దగ్గర చావు సిద్ధమై ఉంటే యేసు ప్రభువును వెంబడిస్తూ గోజాడుకుంటూ ప్రభువుని అంటుందయ్యా, కుక్కలాంటిదన్నయ్యా, నిన్ను కుక్కలాంటిది అయ్యా, నాకు సహాయం చేయవా,
అని నా ప్రభువును బ్రతిమాలుకుని అలాగే వెళతా ఉంటే ఎంత దూరం వెళ్ళిందో దేవుని స్తోత్రం, ఎంత దూరం వెళ్ళిందో ప్రభు వెనకమాల. అంత విశ్వాసాన్ని చూసిన ప్రభు చెప్పండి, నిలిచి ఆమె వైపు తిరిగి శిష్యుల్ని పిలిచి, ఇదిగో ఇటు రండి. ఈమెను చూసారా? ఎవరీమే? కనాను స్త్రీ. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత విశ్వాసాన్ని చూడాల. చప్పట్లు కూడా ప్రభుని మహిమపరచండి. ఇంత విశ్వాసం చూడాల ఇశ్రాయేలు ప్రజల్లో, నా సన్నిధిలో కూడుకునే ప్రజల్లో, నా సన్నిధిలో కేకలేసే ప్రజల్లో, నా సన్నిధిలో ప్రార్థించే ప్రజల్లో, నా సన్నిధిలో పాటలు పాడే ప్రజల్లో, నా సన్నిధికి వచ్చి కూర్చుంటున్నారే ఆ ప్రజల్లో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలే. ఈమె విశ్వాసాన్ని చూశాను నేను అని అప్పుడు ప్రభు ఏమన్నాడు ఆమెతో? చెప్పండి, ఏమన్నాడు? అమ్మా ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెనేమో కుమారి అని పిలిచాడు. ఎవరిని? రక్తస్రావం కలిగిన స్త్రీని. ఇక్కడ ఈమెనేమని పిలిచాడు? ఏంటి అద్భుతం! యేసుప్రభు వారు ఏంటి విచిత్రంగా ఈ రకమైన కేటగిరీ కలిగిన వాళ్ళని అమ్మ అని పిలుస్తున్నాడు ఏంటినా? ఏంటండి విచిత్రం? యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం వెళితే ఆ మధ్యాహ్నం బావి దగ్గరకు వచ్చింది, ఆమెనేమని పిలిచాడు? అంతే కదా. ఆమె ఎవరండి? సమరయ స్త్రీ, భయంకరమైన వేశ్య, పాపాత్మురాలైన స్త్రీ, భయంకరం. ఊరి వాళ్ళందరూ కూడా ఆమె మొహం చుట్టానికి కూడా ఇష్టపడతలేదు. కానీ ఆమెను కూడా ఇదే పదం వాడు. ఏమన్నాడు? అమ్మా. ఏంటండి ఆశ్చర్యం! నా ప్రభుకి ఇంత ప్రేమ ఏంటి? కనాను స్త్రీని పిలిచాడు. పాపము స్త్రీ, రాళ్లతో కొట్టబడటానికి వచ్చిన ఆ స్త్రీని పిలిచాడు. యాకోబు బావి దగ్గరకు వచ్చిన ఈ స్త్రీని పిలిచాడు. ఏంటి నీకంత ప్రేమ? లోకమంతా లోకమంతా ఉమ్మివేసిన, లోకమంతా చీకొట్టిన, ఇలాంటిది మన గ్రామంలో ఉంటూ కూడా మన గ్రామానికి చెడ్డ పేరు, అరిష్టమని రాళ్లతో తరిమిన ఆమెను కూడా నా ప్రభు ఏమని పిలిచాడు? అమ్మాని పిలిచాడే. ఆయన పిలుపు ఎంత గొప్పది! దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పిలిచినా పిలవకపోయినా చివరికి కన్నవాళ్ళే తల్లిదండ్రులే అమ్మని పిలవలేని పాపాత్ములను నా ప్రభు వెళ్ళి అమ్మాని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమది, సిలువ ప్రేమది, లోకరక్షకుని ప్రేమది. ఎవరు పిలుస్తారు ఈ పిలుపు? నా దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు భయంకరమైన బాధ అనుభవించిన ఆమెకు స్వస్థత ఇచ్చి, నివారణ ఇచ్చి, సమాధానం ఇచ్చి ఇంటికి పంపించిన నా ప్రభు ఈ కనాను స్త్రీ వెంటబడుతూ ఉంటే ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటో చూద్దామని నా ప్రభు ఎంత దూరం అయితే వెళుతున్నాడో అంత దూరం కూడా మీ వెంటబడి వెళ్ళి బ్రతిమిలాడుతుంది. కారణం ఏంటో తెలుసా? తన బిడ్డకు స్వస్థత కావాలి. దేవుని స్తోత్రం. 2 రోజులు ప్రార్థన చేస్తావు, 3 రోజులు ప్రార్థన చేస్తావు, వారం ప్రార్థన చేస్తావు. ఈమె మారదు, ఈ అత్త మారదు, ఈ తల్లి మారదు, ఈ తండ్రి మారడు, ఈ పిల్లలు మారరు, ఈ అన్నదమ్ములు మారరు, ఈ అక్క చెల్లెళ్ళు మారరని ఒక వారం, 10 రోజులు, సంవత్సరం, లేకపోతే ఒక 5 నెలలు, 6 నెలలు నమ్మకంగా ప్రార్థన చేస్తే మారకపోతే
అనుకుంటా, వచ్చి ఇంతకాలం వీళ్ళ కోసం ప్రార్థన చేశానే, ఈ ప్రార్థన అంతా వృధా అయిపోయిందని నీ మనసులో వేదన పడి నువ్వు మాట్లాడుతుంటావు. కానీ నా దేవుని బిడ్డలారా, నా ప్రభు అయితే ఆయనన్నడు మాట తప్పనివాడు. కానీ ఈమె తన కుమార్తెకు విడుదల దొరికేంత వరకు యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉంది. అలాంటి విశ్వాసం కావాలి. పెంపుడు కుక్క ఎలాగో వెంబడించిందో, యజమాని వెంట ఎలాగ వెళ్ళగలిగిందో, అలాంటి విశ్వాసము కలిగి కనాను స్త్రీ కార్యము, తన బిడ్డ పట్ల కార్యము జరిగేంత వరకు ఈమె యేసు ప్రభుని వెంబడిస్తూనే ఉంది. అది బలమైన విశ్వాసం. బిడ్డలారా, నీకు నాకు లేనంత బలమైన విశ్వాసం, పట్టుదల ఎవరికుందో తెలుసా? సైతానుకుంది. సైతాను ఒక వ్యక్తి మీద టార్గెట్ చేస్తే ఎట్టి పరిస్థితుల వ్యక్తి జీవితాన్ని పాడు చేయకుండా ఆడు ఉండలేడు. అపవాది గాని నిన్ను నన్ను టార్గెట్ చేస్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంగా వాడుకున్న బలమైన ఆయుధాల్లో మూడు ఉన్నాయి. ఏంటి అది? కన్య, కాంతం, కనకం, హోదా, 4. ఈ బలమైన ఆయుధాల్లో ఏదో ఒక ఆయుధం చేత మనిషిని వాడు పడగొట్టగలడు. ఇదే ఆయుధాలతో మోషే దగ్గరికి వచ్చాడు. మోషే పుట్టినప్పుడు మధ్యాహ్నం మీకు చెప్పాను, మోషే పుట్టినప్పుడు ఆజ్ఞ వచ్చింది, యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆజ్ఞ వచ్చింది. యేసుప్రభు వారు పుట్టినప్పుడేమో 2 సంవత్సరాల లోపు పిల్లలు, మోషే పుట్టినప్పుడేమో మగపిల్లడు పుడితే చంపేయమని. బిడ్డలారా, మగబిడ్డ పుడితే చంపేయండి అని మంత్రసానులకే ఆజ్ఞ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ మంత్రసానులు 2 ఉన్నారే, షిఫ్రా, పూయ. ఇప్పుడు మోషే గారి తల్లి నొప్పులు పడుతుంది. వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కానుపు చేయటానికి, షిఫ్రా, పూయలిద్దరు. ఆ రాత్రే దేవుడు మాట్లాడాడంట. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రే, రేపొద్దునే మోషే పుడతాడనగా రాత్రే దేవుడు వారిద్దరితో మాట్లాడాడంట. వాళ్ళిద్దరు చేసిన పని ఏంటో తెలుసా బిడ్డలారా? రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవునికి భయపడ్డారు. స్తోత్రం చెప్పండి. రాజాజ్ఞను ధిక్కరించారు, దేవునికి భయపడ్డారు. మంత్రసానులు దేవునికి భయపడి మోషేను బ్రతకనిచ్చినందుకు దేవుడు మంత్రసానులకు మేలు చేశాడు. స్తోత్రం చెప్పండి. మేలు చేశాడు. అవును, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోషే గారి తల్లి పేరేంటి అమ్మా? యోకెబేద. తండ్రి అమ్రామా? యోకెబేద ఎన్ని 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 శ్రమలు భరించిందో. నిజమే, ఆడపిల్లలు పుడితే కళ్ళ ముందు ఉన్నెత్తున్నారు, మగపిల్లడు పుడితే పీక విసికి చంపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈమె కానుపు దినాల నుండి డెలివర్ అవుతుంది. మంత్రసానుల దగ్గరే ఉన్నారు. కానీ మంత్రసానులు చెప్పండి ఏం చేస్తున్నారు? దేవునికి భయపడి మోషేను దాచిపెట్టారు. దేవుని స్తోత్రం. అద్భుతం. దేవుని బిడ్డలమైన మనకు బలమైన విశ్వాసం కావాలి. కార్యం చూడాలంటే బలమైన విశ్వాసం కావాలి. ఆమె 12 సంవత్సరాలు ఎన్ని హాస్పిటల్ తిరిగిందో.
స్నేహితురాళ్ళు బంధువుల మాట విని, కానీ బాగుపడలేదే. బాగుపడిందా? బాగుపడలేదే. కానీ మీలాంటి విశ్వాసం కలిగిన బిడ్డలు చెప్పుకుంటున్నారంట, ఇది యేసు ప్రభు పలానూరు వస్తున్నాడు గ్రామానికి, అక్కడికి తీసుకెళ్ళాలి, మా ఇంట్లో రోగి ఉన్నాడు తీసుకెళ్ళాలంటే ఇవి బాధలో ఉండి చెవి యొగ్గి శ్రద్ధగా విందంట. ఓహో అని శ్రద్ధగా విని దాక్కుని వెళ్ళి మొత్తం మీద ప్రభు దగ్గర కార్యాన్ని చూసింది. ఈ స్త్రీ అయితే దాక్కుని లేదు. ఎవరు? కనాను స్త్రీ. దాక్కుని వెళ్ళటం కాదు, డైరెక్ట్గా యేసు ప్రభు అని వెనక మళ్ళీ అయ్యా 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 యేసు ప్రభు వెనక మళ్ళీ వెళ్ళుకుంటుంట, అయ్యా అయ్యా నా బిడ్డ ఇంటికాడు సావు బతుకుల్లో ఉందయ్యా, దయ్యం పట్టిందయ్యా, నా బిడ్డ బాధపడుతుందయ్యా, నురుగొక్కుతుందయ్యా, అయ్యా 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 అంటుంటే నా ప్రభు వారు ఏమీ మాట్లాడకుండా, నేను అనుకుంటాను అంత దూరం వెళ్ళాక యేసు ప్రభు వారికి అడ్డం జరిగిందేమో, వెళ్ళిపోతున్నాడని ఎదురుగా వెళ్ళి నిలబడి ఉంటుందేమో, నాకు బహుశా అనుకుంటున్నాను నేను. ఎదురుగా వెళ్ళి ఆయనకు సాష్టాంగా నమస్కారం చేసి, అయ్యా నా బిడ్డ బ్రతకాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె విశ్వాసము గొప్పది. దేవుని స్తోత్రం. గొప్ప విశ్వాసం. ఆమెకు విశ్వాసం ఉంది. 12 సంవత్సరాల రోగం పోయింది. ఈమెకి ఏ విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. ఎవరి కోసం? ఈమె బాగుపడతానికి కాదండి, ఈమె గర్భాన పుట్టిన కుమార్తె బాగుపడతానికి. ఎప్పుడన్నా ప్రభువునంత బతుకులాడారా? మీ పిల్లల కోసం, మీ పిల్లల కోసం ఎప్పుడన్నా బతుకులాడారా? మీ రక్త సంబంధుల కోసం బతుకులాడారా? అయ్యా 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 అని ఎప్పుడైనా బతుకులాడాలండి, ప్రాధాయపడాలి ప్రభు దగ్గర. నీ చదువు ఆయన ముందు పనికిరాదు, నీ ఆస్తి ఆయన ముందు పనికిరాదు, నీ ఐశ్వర్యం పనికిరాదు, నీ వెండి బంగారాలు పనికిరావు, నీ మేడమిద్దలు పనికిరావు, నీ వస్తువులు వాహనాలు ఏవి కూడా ఆయన ముందు సాటి. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఆయన ఇచ్చినవి. దేవుని స్తోత్రం. మన అతిశయం, మన గర్వం, మనకున్నది ఏది కూడా అక్కడ పని చెయ్యదు. రిక్తుడవై రిక్తురాలువై నిన్ను నీవు తగ్గించుకుంటేనే 318 మంది ఇంట అలవర్చబడిన పని వాళ్ళున్న గొప్ప రైతు ఎవరు? అబ్రహాం. ఎండవేళ దేవుడు అబ్రహాం ఇంటికి వస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళి నేలమట్టుకు సాష్టాంగపడి ఎక్కడికన్నా వెళ్తే గబుకుని కుర్చీలో కూర్చోవాలంటే తడుములు ఆడుకుని కూర్చుంటాం. ఎందుకని? శుభ్రంగా ఉన్నాయో, దుమ్ముందో, ఏముందోనని. అయినా నేను అడ్డించుకుని వస్తానే ఉంటా ఇంటికి. ఏం చేస్తాం? తప్పదు. కానీ అబ్రహాము నేల మట్టుకు, చెప్పండి ఏమిటంట? నేల మట్టుకు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు అబ్రహాం. అందుకే ఈ రోజున విశ్వాసులకు తండ్రి అని చెప్పండి, గొప్ప పేరు ఎవరికి? అబ్రహాం గారికి. విశ్వాసులకు తండ్రి. ఎంత తగ్గించుకున్నాడు. అయ్యా అయ్యా ఇదిగో ఈ దీనదాసుడు కాసిన మంచినీళ్ళు తెస్తాడయ్యా, ఈ చెట్టు కింద కూర్చోండయ్యా అని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి కాళ్ళు కడుక్కుంటా కొన్ని నీళ్ళు పెట్టి ఈలోపు పని వాళ్ళు పంపించి శారమ్మను పంపించి 6 మానికలు ఎవల పిండి చేతికిస్తే 3 మానికలు 6 మానికలేమో అమ్మకి దుప్పట్లో పోసింది పోయాజ్. 3 మానికలు మెత్తని పిండి
3 మానికల పిండి పిసికి రొట్టెలు కాల్చుకు రమ్మని వృద్ధాప్యములో ఉన్న శారమ్మ చేతికి ఇస్తే ఏం చేయాలి మీరు చెప్పండి? 1 కేజీ పిండికి పిసికి చపాతీలు కాలువు రమ్య అన్నారనుకో, వాళ్ళ అత్తగారు ఏం చేస్తుంది? నేను ఒక్కదాన్నే కలుపుతున్నా ఇదంతా. ఇవాళ పరిస్థితి అండి. రమ్యనే కాదు, సుజాతకి ఇచ్చినా సునీతకి ఇచ్చినా 1 కేజీ పిండి అవలేలుగా కలపాలంటే ఏమ్మా అవలు కాదు. మా ఇంట్లో చపాతీలు వేయాలంటే బాబు కలపాలి, లేకపోతే జ్యోతి కలపాలి. అమ్మగారు కలపలేదు. ఒకప్పుడు కలిపినా చెప్తున్నా ఎక్కడ, కానీ 3 మానికల పిండి అవలేలుగా కలిపి రొట్టెలు కాల్చుకుని ఎంత ఎత్తు పెట్టుకుని శారమ్మ తీసుకుని వచ్చేలోపే రెడీ చేసుకుని తీసుకొచ్చి ఆహారం పెట్టి అబ్రహాము వారు భోజనం చేసేంత వరకు చేతులు కట్టుకొని స్తోత్రం చెప్పండి. అది విధేయత. దేవుని ఎదుట విధేయత, అది దేవుని ఎదుట తగ్గింపది. నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు, అంతే. తగ్గింపు కావాలి దేవుని పిల్లలకి, లోబడే స్వభావం కావాలి దేవుని పిల్లలకి, లోబడాలి దేవునికి. దైవజనుడు అనేది నీ మనసులో కలగాలి విశ్వాసం. గనురాలు తన యజమానుని పిలిచంటుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎదుగుతున్నా. సేవకుడని నువ్వు ఎరిగి ఉండాలి, విశ్వాసురాలి. ఏ భక్తి కలిగి సేవకుడు? భక్తి కలిగిన దైవజనుడు. అలాంటి విధేయత, అలాంటి సాక్ష్యము కావాలి. నేల మట్టుకు సాగిలపడి వచ్చి భోజనం పెట్టి వారు భోజనము తినేంత వరకు ఆ చెట్టు కింద చేతులు కట్టుకుని నిలువుగాళ్ళను నిలబడి ఏమడుగుతారో ఇంకా అని అబ్రహాము విశ్వాసముతో కనిపెట్టుకుని 40 దినాలు మోషే సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవునితో మాట్లాడటానికి వెళితే మోషే తిరిగి వచ్చేంత వరకు గుడారములో కనిపెట్టుకుని ఉన్నాడంటే ఎవరు? యెహోషువ. తన నాయకుడు, యజమానుడు, దైవజనుడు 40 దినాలు దేవుని దగ్గర మాట్లాడి తిరిగి వచ్చేంత వరకు గుడారములో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ. ఎంత విశ్వాసం అండి! అందుకే మోషే తర్వాత నాయకత్వానికి యెహోషువను పిలిచారు. నాయకత్వానికి ఎవరు సరిపోతారో దేవునికి తెలుసు. ఆ లక్షణాలు నీలో దేవుడు చూస్తాడు. నీ మనసును తొంగి చూస్తాడు ఆయన, నీ విశ్వాసాన్ని తొంగి చూస్తాడు ఆయన. కనానీలు గర్వం కలిగిన వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు. ఇశ్రాయేలుకి వ్యతిరేకం కదా వాళ్ళు. కనానీలు, పెరిజీలు, ఇహ్వీలు, ఇబూషీలు, వీళ్ళందరూ అమోరీలు అందరూ ఎవరండి? వ్యతిరేకులే. కానీ ఈ కనాను స్త్రీ వచ్చింది లోబడి. ఎందుకో తెలుసా? ఆ కనాను స్త్రీకి ఉన్న దేవుళ్ళు ఎవరు కూడా తన బిడ్డకు స్వస్థత ఇవ్వలేరని తెలుసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చంటే, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించి నా బిడ్డ పట్ల కార్యం చెయ్యయ్యా.
ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం! నా ప్రభు బిడ్డలారా, అలాంటి విశ్వాసం కలిగి మనం ఉంటే మన విశ్వాసాన్ని మన పిల్లలు ఉణుకుపుచ్చుకుంటారు. మన విశ్వాసాన్ని మన పిల్లలు చూస్తారు. అబ్రహాము ఏ దేవుని ఎదుట సాగిలపడ్డాడో, అబ్రహాము ఏ బలిపీఠం దగ్గర సాగిలపడ్డాడో, అబ్రహాము ఏ దేవునికి లోపడ్డాడో, అబ్రహాము ఏ దేవుని మాట అయితే విన్నాడో, అదే దేవుని ఎదుట సాగిలపడ్డాడు అబ్రహాము యొక్క కుమారుడు. ఇస్సాకు విధేయుడై ఇస్సాకు దేవుని మాట విన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడాడు ఇస్సాకుతో మాట్లాడుతూ, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ దేవుడను. ఇస్సాకు గడగడలాడిపోయాడు. ఓ, నా తండ్రి అయిన అబ్రహాము దేవుడే కాదు, నా పితరుడైన, చెప్పండి, యాకోబు దేవుడా, నా దేవుడు, నా దేవుడు. అందుకే ఆ దేవుని ఎదుట వాళ్ళు సాగిలపడ్డారు. ఆ దేవునికి వాళ్ళు బలిపీఠాలు కట్టారు. ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు భయభక్తులతో. ఒక మాట చెప్పి నేను ముగిస్తా దేవుని వాక్యంలో. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిన. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? అమ్మా, శతాధిపతిని గురించి. చెప్పండి. ఈ నమ్మకస్తుడైన యూదుడు, శతాధిపతి యొక్క దాసుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, శతాధిపతి ఈ ప్రజలు ఆరాధించుకోవడానికి ఓ మంచి సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా. ఇదిగో, ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడయ్యా, ఒక దాసుడు. ఆ దాసుడు సావసిద్ధమై, అయ్యా మీ ద్వారా మేలు పొందుటకతడు యోగ్యుడు. స్తోత్రం చెప్పండి. అప్ప ఇల్లిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రభువా, శతాధిపతి యొక్క దాసుడు మీ ద్వారా మేలు పొందుటకు యోగ్యుడు. సాక్ష్యం అంతే. ప్రభువారు ఏమన్నారు? వారి విశ్వాసాన్ని చూసి ప్రభువారు ఏమన్నారు? యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న